ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు. ప్రియులారా, ప్రభు మనలను ప్రేమించి తన కుమారుని రక్తము ద్వారా విమోచించి పరిశుద్ధతను, పాపక్షమాపణను, నిత్య జీవమును ఇచ్చిన ఆ ప్రియ ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము. ప్రభువు ఎంతైనా నమ్మకమైన వాడు. ప్రభువు సర్వ సమృద్ధి కలిగిన గొప్ప దేవుడు. మంచిది, మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, జీవాధిపతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నమ్మకమైన ప్రభువుగా మీరు మాకున్నందుకై స్తోత్రములు. ఈ సమయములో మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న మీ మాటలు మీరు దీవించి మాతో మీరు మాట్లాడమని, నాకు మాకు విను ప్రతి ఒక్కొక్కరికి మేలు క్షేమము దయచేయమని యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. ఈ వచనములో కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అను మాట మనము చదువుచున్నాము. ఇందులో మనస్సు అనే పదము మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి మానవుని యొక్క జీవితములో మనస్సు అనున్నది ఉన్నది. మనస్సు లేని మానవుడు లేడు. మనస్సు ఉన్నది, హృదయము ఉన్నది. మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క మనస్సు, మానవుని యొక్క బుద్ధి మనము గమనిస్తూ ఉన్నాము.
మనస్సు ప్రతి మానవునికి ఉండగా మనస్సులో అనేక రకములైన మనస్సులు మానవుడు కలిగి ఉన్నాడు. మనస్సులో రకాలు మనము చూస్తున్నాము. ఈ మనస్సు అంతటిలో మనకు మంచి మాదిరి, మనము అనుసరించవలసిన మాదిరి, మనము నేర్చుకొనవలసిన మాదిరి, మనము అడుగులు వేయుటకు సిద్ధపడుటలో మనకు మాదిరి మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువే శ్రేష్టమైన మాదిరి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి అని జ్ఞాపకము చేశాడు. ఫిలిప్పీ పట్టణములోని పరిశుద్ధుల ఎదుట క్రీస్తు యేసు యొక్క మనస్సు ఎటువంటిదో, క్రీస్తు యేసు చూపించిన మాదిరి ఎటువంటిదో, క్రీస్తు యేసును అనుసరించవలసిన ఆ గుణములు ఎటువంటివో పౌలు స్పష్టముగా పరిశుద్ధుల ఎదుట ఉంచాడు. కాబట్టి మనస్సు అనునది ఉన్నది. మనస్సులో కొన్ని రకములు మనము చూస్తున్నాము. మనస్సు అను పదానికి ఇంగ్లీషులో ద మైండ్ అని అంటారు. ద మైండ్, మనస్సు, మైండ్. అందులో మనము చదువుకున్న ఈ వచనము అనగా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనములో ఒక మనస్సును మనము చూస్తున్నాం. ఏమిటి ఆ మనస్సు అంటే ఏక మనస్సు. ఏక మనస్సు అనేది మనము చూస్తున్నాము. అంటే ఒకే మనస్సు కలిగి ఉండుట, ద్వంద్వ మనస్సు లేకపోవుట. ఏక మనస్సు అనున్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఏక మనస్సు మానవుని యొక్క జీవితములో అనుగ్రహించువాడు దేవుడే. మానవుడు తన స్వంత శక్తితో, తన స్వంత బలముతో, తన స్వంత జ్ఞానముతో ఏక మనస్సును కలిగి ఉండుట సాధ్యము కాదు. అది ప్రభువు వలననే సాధ్యమగును. మనము పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మనం చదువుకుందాం.
వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగచేసి, జాగ్రత్తగా వినాలి, వారికి ఏక మనస్సు కలుగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. దేవుని ప్రజలు దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు అనుసరించి గైకొనున్నట్లు వారి యందు నూతన ఆత్మను పుట్టించును. అనగా మార్పు కలిగిన ఆత్మ. అంతకుముందు కఠినమైన ఆత్మ, అంతకుముందు కఠినమైన హృదయము, శరీరములో రాతి గుండె. ఆ కఠినమైన హృదయమును, కఠినమైన ఆత్మను, ఆ కఠినమైన మనస్సును ప్రభువు తన వాక్యము ద్వారా దర్శింపచేసి, తన వాక్యము ద్వారా సరిచేసి, చక్కపరచి, బాగుచేసి ఆ హృదయమును, ఆ మనస్సును ఆయన తన శక్తి ద్వారా పరిశుద్ధపరచి అందులో నూతన ఆత్మను పుట్టించుట. చూశారా? ప్రభు ఎంత శక్తిమంతుడు! ప్రభు తన ప్రణాళికలో ఉన్నవారిని, తన ఏర్పాటులో ఉన్నవారిని తన సంకల్ప ప్రకారముగా దర్శించి వారితో మాట్లాడి వారిని వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా దర్శింపచేసి వారి యొక్క మనస్సులో మార్పును కలుగచేయువాడు. వారిలో నూతన స్వభావమును దయచేయువాడు. వారి యొక్క జీవితములో మార్పును కలుగచేయువాడు. నూతన ఆత్మను పుట్టించువాడు ఆయనే. మనస్సులో కూడా ద్వంద్వ మనస్సు, ద్వంద్వ వైఖరి, ద్వంద్వ తలంపులు తీసివేసి దూరపరచి వారిలో ఏక మనస్సును కలుగచేయువాడు ప్రభువే. ప్రభువే. కాబట్టి ప్రియులారా, మన మనస్సును ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభువు మనలో ఆయన చిత్తానుసారమైన మనస్సును నిలుపువాడు. ఏక మనస్సును కలుగచేయువాడు. ఏక మనస్సును పరిశుద్ధుల యొక్క జీవితాలలో కలుగచేసి, పరిశుద్ధుల యొక్క కుటుంబాలలో కలుగచేసి, సంఘాలలో కలుగచేసి ఆయన వారి యందు ఆనందించును.
ఏక మనసు కలుగచేయువాడు. అయితే రక్షించబడి, విమోచించబడి, సంఘములో చేర్చబడి, ప్రభువునందు ఆనందించుచు సంఘము యొక్క సహవాసము కలిగి ఆత్మీయ జీవితములో మనము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రయాణములో మనము మొట్టమొదటిగా కలిగి ఉండవలసినది ప్రార్థన చేసే మనసు. ప్రార్థన చేసే మనసు మనము కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితము మన పరలోకపు తండ్రి కోరుకున్న స్థితిలో ఉండాలి అంటే, మనము ఇతరులకు క్షేమకరముగా, దీవెనకరముగా ఉండాలి అంటే, మన ఆత్మీయ జీవితములో ప్రభువు కోరుకున్న గుణములు నిలువబడాలి అంటే, మన జీవితము క్రీస్తు యేసు యొక్క సారూప్యములోనికి రావాలి అంటే, మనము కలిగి ఉండవలసిన మనసు, ప్రాముఖ్యమైన మనసు, ప్రార్థన చేయు మనసు. ప్రార్థన చేయు మనసు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనములో, అక్కడ కొందరు కూడుకొని ఉన్నారు. వారు కూడుకొనుటలో ఏక మనస్సును కలిగి ఉన్నారు. వారు ప్రార్థన చేయుచున్నారు. ప్రియులారా, మనము మన జీవితములో నేర్చుకొనవలసినది, అలవరుచుకొనవలసినది ప్రార్థన. ప్రార్థన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయత ఎదుగుదల కొరకు మనము ప్రభువును ఘనపరచుట కొరకు, మనము ప్రభువు యొక్క మహిమార్థమై జీవించుట కొరకు, మనము ఇతరులకు దీవెనకరముగా ఉండుటకు, మనము ప్రభు ఎన్నుకున్న మార్గములో నడుచుట కొరకు ప్రార్థన మనకు ఎంతో సహాయకరముగా ఉంటున్నది. ప్రార్థన మన జీవితములో గొప్ప మార్పులు తీసుకొని వచ్చును. ప్రియులారా, అవును ప్రియులారా, ప్రార్థన మన జీవితములో గొప్ప మార్పులు తీసుకొని వచ్చును. ప్రతి పరిస్థితులను చక్కపరచును. ప్రతి సంకటములన్నిటినీ కుదుర్చును. ప్రతి విధమైన సమస్యలకు పరిష్కార మార్గము ప్రార్థన చూపించుచున్నది. శత్రువుల మీద విజయము ప్రార్థన ఇచ్చును. కాబట్టి మన జీవితములో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తామో, మన కుటుంబాలు, మన పరిచర్య అంత దీవెనకరముగా ఉంటుంది.
ప్రార్థన చేయు మనస్సు కలిగి మన ఆత్మీయ జీవితములో ముందుకు సాగి వెళుదాం. దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో దీవించునుగాక. మహిమగల మా తండ్రి, స్తోత్రములు. మీ మాటలు మా హృదయములో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.